మజిలీ నుంచి మీ కథలన్నీ కాశీ మజిలీలోనా? అంటే ప్రస్తావన అంటే నేను అనేది ఏంటంటే మజిలీ నుంచి మీరు నాకు మోస్ట్లీ కథలన్నీ ఏంటంటే ముందు కథ రాసేసిన ఇన్సిడెంట్ డ్రైవెన్ అండి. నేను ఇన్సిడెంట్ డ్రైవెన్. ఇప్పుడు నా లైఫ్లో నాకు ఎక్సైట్మెంట్ తీసుకొచ్చే విషయాలు ఏంటి, నేను ఇంకొక 7-8 నెలలు షూటింగ్లో హ్యాపీగా ఉండగలిగే విషయం ఏంటి అనే దాంట్లో నుంచే ఒకటి పట్టుకుంటాను. ఇప్పుడు నిన్నుకోరి కానీ, మజిలీ కానీ, టక్ కానీ, ఖుషి కానీ, ప్రతి దానికి ఒక నా లైఫ్లో ఒక రిఫరెన్స్ ఉంది. లేదా నా ఇమీడియట్ నా బ్రదర్స్, నా ఫ్రెండ్స్, ఇమీడియట్ వాళ్ళలోనే ఒక చిన్న ఇన్సిడెంట్ పట్టుకొని 70 సీన్లు రాసుకుంటాను. మొదలైంది నచ్చాలి, మొదలుపెట్టిన విధానం ఎక్సైట్మెంట్ ఇస్తే రాసుకుంటూ వెళ్తాను. సరే, మరి ఇరుముడి అనే కథకి మిమ్మల్ని స్ఫూర్తిగా నింపింది, మిమ్మల్ని ముందుకు నడిపించిన ఆ చిన్న ఇన్సిడెంట్ ఏంటి? ఇరుముడికి పర్టికులర్గా ఇన్సిడెంట్ అని చెప్పలేను కదండి. ఫస్ట్ నాకు చెప్పాను కదండి, ఖుషి తర్వాత నాకు ఏమనిపించిందంటే చాలా ఒక డీప్ ఫిల్మ్ చెప్పాలనేది ఫిక్స్ అయ్యాను. అంటే రాండ్ రస్టిక్ లాగా. ఇప్పుడు మొన్న నాకు ప్రీ రిలీజ్కి డైరెక్ట్గా చెప్పాను ఇది సీరియస్ ఫిల్మ్ అని. ఆ సీరియస్ ఫిల్మ్ అనే ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఐఎమ్ ప్రిటీ మచ్ యాంటిసిపేటెడ్ అనమాట. ఈసారి సినిమాలో డ్యూయెట్లు వద్దు, వన్ లైనర్స్ వద్దు, జోకులు వద్దు, కామెడీలు వద్దు, అది ఏమైనా కానీ సినిమా బిగినింగ్ నుంచి అండ్ వరకు సీరియస్గా చెప్దాం. ఇందులో కూడా ఏంటంటే మీకు ఒక సినిమా బిగినింగ్ ఒక 20 minutes ఆ ఊరు కొంచెం ఆ మనుషులు వాళ్ళని కనెక్ట్ చేయడానికి వాడుకోవాలి కాబట్టి వాళ్ళందరూ వెళ్ళాలి కాబట్టి పెట్టాము. ఇంకా తర్వాత నుంచి కథలో భాగంగా వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు రెవెన్ పెట్టుకుని ఒక ఐటమ్ సాంగ్ లేదు, ఒక డ్యూయెట్ లేదు, ఏం లేదు, కథలో ఆయన పరిగెడుతూ ఉంటాడు. ఆయన మీరు పెట్టాలనుకున్నా కథ ఒప్పుకోదేమో. కథ ఒప్పుకోదండి, కథ ఒప్పుకోదు. అంటే ఇంకొకటి ఏంటంటే కథ ఆయన చెప్పినప్పుడు సినిమా మొత్తం ఆయన లుంగిలతోనే షర్ట్లతోనే ఉంటారు కదా. కథ చెప్పినప్పుడే త్రినాథ్ క్యారెక్టర్ చెప్తున్నప్పుడు ఆయన చాలా హ్యాపీ ఫీల్. ఎందుకంటే ఆయన రూరల్ ఏరియా క్యారెక్టర్ ఎగరేస్తారు. మీకు తెలియదే ఉంది, మీకు గుర్తుందో లేదు, దొంగోడు అనే సినిమా వచ్చింది, చాలా బాగుంటుంది, పాటలు కూడా చాలా బాగుంటాయి, ఫన్ కానీ అది కానీ, అతని బాడీ లాంగ్వేజ్ కానీ, అతని బాడీ లాంగ్వేజ్లోనే ఒక రిలేటబిలిటీ, ఫన్, నేటివిటీ ఉంటుంది. ఆయన ఫస్ట్ అనేది ఏంటంటే అబ్బా అసలు ఏంటి నన్ను అసలు విలేజ్ క్యారెక్టర్ రాయడమే మానేశారు. నాకు అసలు ఇన్నాళ్ళకి ఇంత ఎత్తిగా ఒక అరటిపళ్ళ వ్యాపారం, ఒక చిన్న కూతురు, ఒక వైఫ్, సాయంత్రం 90 వేసుకుని ఇంటికి వెళ్ళిపోయి ఒక మనిషి, అసలు భలే వచ్చావు నా దగ్గరికి అన్నారు ఆయన. సరే, రైటర్గా చెప్పండి సార్, కొంచెం కిందకి వెళ్ళి ఆలోచిస్తేనే మంచి కథలు వస్తాయేమో అనిపిస్తుంది. ఇప్పుడు కొంచెం డెప్త్కి వెళ్ళి ఆలోచిస్తే, మన రూట్స్లోకి వెళ్ళి ఆలోచిస్తే, మీరు ఊర్లో కూర్చొని చూస్తే ఇలాంటి వాళ్ళే కదా కనిపించేది. అవునండి, అవును అవును అవును. శివ నిర్వాణ మంచి రైటరా, మంచి టెక్నీషియనా, ఏం చెప్తారు మీరు? అది ఏది మరి పూర్తిగా మంచి టెక్నీషియన్, మంచి రైటర్ అని కాదండి, మంచి ఆడియన్ ఏమో అనుకుంటున్నాను. రైట్. ఎందుకంటే నేను ఫస్ట్ చాలా దాని ఏమంటారు, చాలా చెప్పాలి, నాతో నేను హానెస్ట్గా ఉండాలనుకుంటాను. ఫస్ట్ ఇప్పుడు ఏది రాసినా ఏం చేసినా నా సంతోషం కోసం, నా సాటిస్ఫాక్షన్ కోసం రాయాలి. ఏ పని చేసినా అదొక్కటే నాకు పారామీటర్ అనమాట. సో అందులో మీలాంటి వాళ్ళు ఈ సినిమా వచ్చిన మంచి చెప్పిన టెక్నీషియన్గా బాగా ఈ సినిమాలో శివన్ కనబడింది అనుకోండి, మంచి టెక్నీషియన్ అవుతాను. రైటింగ్ చాలా బాగుంది అనుకోండి, మంచి రైటింగ్ అవుతాను. ఫస్ట్ ఇవన్నీ కాకుండా కన్ఫామ్గా ఉండేది ఏంటంటే ఖచ్చితంగా ఒక మంచి ఆడియన్ లాగా నన్ను నేను చెక్ చేసుకుంటాను. ఇరుముడి పక్కన పెట్టండి సార్, ఇప్పటివరకు మీరు చేసిన సినిమాల్లో ఇది నా బెస్ట్ వర్క్ అని ఏ సినిమా గురించి చెప్పుకుంటారు? నేను చెప్పుకోవడం కానీ అందరూ నిన్నుకోరి అంటారు కూడా. ఇప్పుడు నిన్నుకోరి ఈజ్ డిఫరెంట్ కదండి, అది మై ఫస్ట్ ఫిల్మ్. ఆ ఫస్ట్ ఫిల్మ్ అలా నాని గారితో కుదరడం, ఆ ఫిల్మ్ ఇప్పటికీ కూడా అందరూ మాట్లాడడం, నాకు కూడా పర్సనల్గా చాలా జ్ఞాపకాలు ఉన్నాయండి. ఎందుకంటే ఫస్ట్ ఫిల్మ్ నాని గారు లాంటి ఆర్టిస్ట్ యాక్షన్ కట్ చెప్పడం, ఆ వైజాగ్లో నేను చదువుకున్న యూనివర్సిటీలో వాటిలో షూటింగ్. మీకు చిన్న ఇన్సిడెంట్ చెప్తా, బీచ్లో ఉన్నట్టుండి కొన్ని సాంగ్స్ జరుగుతుంటే ఇక్కడ ఒక దగ్గర కూర్చొని కెమెరా పెట్టాలి, నాన్నగారు కొంచెం అటు కూర్చోరా అని. ఇక్కడ కూర్చుంటే ఏమైందండి అంటే నేను అక్కడ కూర్చునేవాడి అండి అన్న. అంటే ఆ మెమరీస్ అన్నీ ఉన్నాయి నిన్నుకోరికి. ఏదైనా ఫస్ట్ టైం డైరెక్టర్ ఉన్నప్పుడు ప్రతిదీ ఒక ఎక్సైట్మెంట్ కదండి. ఇప్పుడు అంటే అలవాటు అయిపోయింది కాబట్టి ప్రతిదానికి ఎక్సైట్ అవ్వం, ప్రతిదానికి ఎక్సైట్ అయితే ఇప్పుడు పిచ్చోడు అనుకుంటారు. అప్పుడు ప్రతి చిన్న విషయానికి ఒక షార్ట్ బాగా వచ్చింది అనుకోండి, నాన్నగారికి 4 సార్లు కాల్ చేసి తిరిపోయింది కదా, ఈ షార్ట్ మామూలుగా రాలేదు కదా నాన్నగారు, అది ఇది అని చెప్పేసి. సో ఇన్ దట్ వే నిన్నుకోరి ఈజ్ ఆల్వేస్ స్పెషల్ ఫిల్మ్. నాన్నగారితో ఇప్పటికీ మీ ర్యాప్ అలాగే ఉందండి? అయ్యో, హీజ్ మై ఇన్స్పిరేషన్ అండి, హీజ్ మై మెంటర్ ఆల్సో. నేను అంటే ఫస్ట్ ఫిల్మ్ ఒక నాని గారు లాంటి సో కాన్షియస్ అండ్ టాలెంటెడ్ ఆర్టిస్ట్తో చేయడం వల్ల
ఆ జవాబుదారీతనం నాకు పెరిగిందనమాట. అంటే యాజ్ ఎ డెప్యూటీ డైరెక్టర్ మనం ఎంత ఎలక్ట్ ఉంటాం నాని గారి సినిమా, ఆ ఎలక్ట్నెస్ నాలో ఉండిపోయింది ఇంకా. ఇప్పుడు నిన్ను కోరిలో నాని గారిని చూసారు, ఇప్పుడు ప్యారడైజ్లో నాని గారిని చూస్తుంటే ఏమనిపిస్తుంది అండి మీకు? వావ్ అనిపిస్తుంది నిజంగా. ఎందుకంటే నాకు బాగా గుర్తు నిన్నుకోరిలో ఆ యూనివర్సిటీలో లవ్ సాంగ్స్ అప్పుడే కొంచెం మజ్ను ఇలాంటివన్నీ చేస్తున్నారు. అక్కడి నుంచి మొన్న వచ్చిన ప్యారడైజ్ సాంగ్లో చూస్తే నాకు ఇలా చూడంగానే నాకు ఎక్కిందంటే ఇంకా ఫుల్ ఎమోషన్తో పెడతాను అనమాట మెసేజ్ లైన్కి. ఆయన కూడా మన ఇరుము ట్రైలర్ వచ్చింది, నాకు నాని గారి నుంచి మెసేజ్ వచ్చిందంటే 100% అది వర్క్ అయిపోయిందండి నా ఫీలింగ్. ఎందుకంటే బాగా నచ్చి తప్ప పెట్టరు ఆయన, ఆ రొటీన్గా పెట్టడం ఉండదు. ట్రైలర్ లవ్ ఇట్ శివ అని పెట్టారు, లవ్ ఇట్ అని చెప్పేసి పెట్టారు, చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు.